హాయ్ ఫ్రెండ్స్, మీరంతా ఎల్ఐసి ఏజెంట్లు. ఈరోజు నేను మీకు కొన్ని విషయాలు చెప్తాను. ఎల్ఐసి ఏజెంట్ ఉత్తమ ఏజెంట్గా ఎలా మారాలి విన్నారా? ప్రతిరోజు మీరు ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు మీ బ్యాగులో ల్యాప్టాప్ కానివ్వండి, ఎల్ఐసి డైరీ కానివ్వండి, పెన్ పెన్సిల్ అన్ని ప్రతిదీ కూడా మీ బ్యాగ్లో ఉండాలా. మరి విజిటింగ్ కార్డ్స్ ఉండాలా మీ దగ్గర. ఫ్రెండ్స్, మీకు ఎవరికైనా విజిటింగ్ కార్డ్స్ ప్రింట్ చేయకపోతే, మీరు చేసుకోకపోతే ప్రింట్ చేసుకోండి. ఎల్ఐసి లోగోతో సహా మీ పేరు, మీ డిగ్రీ అన్నీ పెట్టుకోండి దాంట్లో. మీరు ప్రతి వారితో చిరునవ్వుతో మాట్లాడాలి. ఎవరేమనుకున్నా పర్వాలేదు, 2 నిమిషాలు మనం టైం దొరికినప్పుడు మనము ప్రతిదీ కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ముఖ్య విషయం ఏంటంటే, మన పాలసీలో ఎల్ఐసి పాలసీస్ డైరీలో పాలసీస్ ఏవి ఉన్నాయి, ఏ పాలసీస్ ఉన్నాయి, మనం ఎవరి దగ్గర వెళ్తున్నాము, ఎవరితో మాట్లాడుతున్నామో వారికి ఏజ్ ఎంత ఉంటుంది, వారికి ఏ పాలసీ బాగుంటుంది అని మనమే ముందు నిర్ణయించుకొని వాళ్ళకు ఖచ్చితంగా ఒక పాలసీ 2 పాలసీ గురించి చెప్తే ఆటోమేటిక్గా వాళ్ళు మన మాటలకు విని ఇమీడియట్గా వాళ్ళు పాలసీ చేసుకుంటారు. ఈరోజు నేను ఒక విషయం మీకు చెప్తాను. ఒక పట్టణంలో ఫేమస్, చాలా పెద్ద అతను, చాలా బిజీ పర్సన్. అతనికి చాలా కంపెనీస్ ఉన్నాయి. అతను చాలా బిజీ, ఇంటర్నేషనల్ బిజీ. అయితే అతని దగ్గర ఒక ఏజెంట్ మిత్రుడు వెళ్ళాడు. నాలాంటి ఏజెంట్ మిత్రుడు వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత లోపల వెనుక స్మైల్తోని, నమస్కారం సార్, నా పేరు ఇది అని కార్డ్ అక్కడ పెట్టి చిరునవ్వుతో 5 నిమిషాలలో అతనికి జీవనం పాలసీ గురించి చెప్పాడు. ఎందుకంటే అతనికి డబ్బులున్నాయి, ఏజ్ కొద్దిగా ఎక్కువ ఉన్నది. 5 మినిట్స్లో అతను చాలా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశాడు. సార్, ఇది 3 జనరేషన్ పాలసీ, మీకు, మీ ఫ్యామిలీకి, మీ పిల్లలకు అందుతుంది. ఇది చాలా మంచి పాలసీ సార్, మీరు చేసుకుంటే చాలా బాగుంటుంది ఇది మీకు అని చెప్తే, క్లియర్గా 5 నిమిషాల్లో చెప్తే అతను ఒకటేసారి డ్రా నుంచి చెక్ బుక్ తీసి ఎల్ఐసి ఆఫ్ ఇండియా అమౌంట్ రాసేసి ఫామ్ పైన సైన్ చేసి ఇచ్చేస్తాడు. ఇక్కడ బిజీ పర్సన్ కదా. అయితే ఆ చెక్ ఇస్తూ ఆ ఏజెంట్కు చెప్తాడు, నువ్వు చాలా లక్కీ. ఎందుకంటే ఇంతకుముందు 25 ఏజెంట్లు వచ్చారు నా దగ్గర టైం లేకుండే, నేను ఎవరికి అపాయింట్మెంట్ ఇవ్వలేదు, పాలసీ తీసుకోలేదు. ఈరోజు మీ అదృష్టం బాగుంది, నేను మీ దగ్గర పాలసీ తీసుకున్నాను అని చెప్తే, అప్పుడు ఆ ఏజెంట్ చిరునవ్వుతో, సార్, ఆ 25 ఏజెంట్లు 25 సార్లు వచ్చిన 25 ఏజెంట్లు నేను ప్రతిసారి మీ ఆఫీస్కి వస్తున్నాను మీతో కలవడానికి. అయితే బయట మీ పిఏ లేడీ ఉంది, అమ్మాయి అక్కడ కూర్చొని ఉంది. ఆమె సార్ లేరు, ఒకసారి ఇట్లా అని సార్ అవుతున్నారు కానీ చాలా బిజీ ఉన్నారు, సార్ టైం ఇవ్వరు, సార్ చెప్పారు ఎల్ఐసి ఏజెంట్స్ వస్తే లోపలికి పంపవద్దు అని క్లియర్గా చెప్పారు, సారీ సార్ అని. అయితే ఆమె చెప్పినా కానీ నేను 25 టైమ్స్ మీ దగ్గర వచ్చాను. నార్మల్గా అదే విధంగా ఈరోజు కూడా వచ్చాను. అంటే అక్కడ అమ్మాయి కూర్చొని ఉంది, ఆమెకు చెప్పాను సార్ని కలవాలని, నేను ఇట్లా ఎల్ఐసి ఏజెంట్ అని. ఓకే సార్, వెళ్ళండి అని పంపించింది లోపల. చూడండి సార్ అని చెప్తే, అప్పుడు ఆ పాలసీ తీసుకున్న అతను పెద్ద ఆయన చిరునవ్వుతో నవ్వుతూ ఇలా అన్నాడు, మై డియర్ ఫ్రెండ్, బయట కూర్చున్న పిఏ ఈరోజు కొత్త అమ్మాయి. ఇంతకుముందు ఉన్న అమ్మాయి వాళ్ళ అమ్మ ఆరోగ్యం బాగోలేకుంటే ఆమె ఈరోజు చెప్పింది నేను రాను అని ఫోన్ చేస్తే, టెంపరవరీగా వేరే కంప్యూటర్లో ఒకటి వర్క్ చేసే అమ్మాయిని అక్కడ కూర్చోపెట్టాను ఈరోజు. ఆమెకు తెలియదు ఏజెంట్స్ వస్తే లోపల పంపవద్దు అని. రియల్లీ యు ఆర్ లక్కీ. బై ది వే, ఐఎమ్ వెరీ హ్యాపీ. అంటే చూడండి ఫ్రెండ్స్, మనము దీంట్లో కథలో ఏంటంటే, మనం గురించి చెప్పాము, పాలసీ గురించి. అరే అని రమ్మన్నాడు, 2 గంటలకు పోయి చెప్దామని మనం అనుకుంటే, మనము 2 గంటలకు వెళ్ళాక 4 గంటలకు వెళ్తే అతను వెళ్ళిపోయాడు, టైం లేదు. మనకు అతను ఫోన్లో టైం ఇచ్చాడు, ఏజెంట్ సార్ మీరు రండి 2 o'clock అంటే మనం పోయింది 4 o'clock, సార్ లేడు అక్కడ. మళ్ళీ ఫోన్ చేస్తే, అరే మీరు 2 గంటలకు రమ్మంటే మీరు రాలేదు అంటే ఏదో ఒక విషయం, ట్రాఫిక్ ఉండే, ట్రాఫిక్లో నేను
ఇరుక్కుపోయినా అట్లా అని. సరే రేపు రండి, రేపు సండే కదా, రేపు ప్రొద్దున రండి అంటే ఓకే. ఎన్ని గంటలకు రావాలి సార్ అంటే ప్రొద్దున 10 గంటలకు రండి అంటే మీరు 9:30కి అక్కడ ఉండాలా మీరు అతని ఇంటి దగ్గర. 5 నిమిషాల 10కి మీరు అతని ఇంటికి చేరాలా. అప్పుడు అతను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అరే ఏజెంట్ మిత్రుడు టైంకి వచ్చాడు. అతని మనసులో మీరు ఒకటి నిలిచిపోతారు, టైం మేనేజ్మెంట్ చాలా బాగుంది, ఇతను టైంకి వచ్చాడని. అప్పుడు మీరు అతని ఆల్రెడీ మీకు తెలుసు ఏం జాబ్ చేస్తున్నాడు, ఎలా, అది దాన్ని. అది మీరు ఒక 2 పాలసీలు మీరు చెప్పండి, ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా. టకాటక్ మీకు చెక్ ఇచ్చేస్తాడు, లేకుంటే డబ్బులు ఇచ్చేస్తాడు, ఫామ్ నింపుతారు, అక్కడి నుంచి మీరు 10 మినిట్స్లో వెళ్ళిపోతారు. కాఫీ ఇస్తే, టీ ఇస్తే, సార్ వద్దు సార్ అని చెప్పండి, తాగండి. తాగినాక మీరు చాలా బ్రహ్మాండం ఉంది సార్, టీ చాలా బ్రహ్మాండం, చాలా బాగుంది సార్ టీ, నేను మా ఇంట్లో కూడా ఇలా తాగండి, నేను చాలా బాగుంది, మీరు టీ చాలా బాగా చేస్తారు, థ్యాంక్స్ సార్ అని చెప్పండి. తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోవాలి. చూడండి ఫ్రెండ్స్, మన దగ్గర మాటే మంత్రం అంటారు. ఎందుకంటే ఎల్ఐసి ఏజెంట్ అంటే ఎట్లా ఉండాలంటే, నువ్వు చెప్పినా నేను చెప్పినా అని వినకుండా అందరినీ సమానంగా చూస్తూ ప్రతి ఒక్కరితో చిరునవ్వుతో మాట్లాడుతూ పాలసీస్ గురించి ఒక 2-3 పాలసీస్ గురించి మీరు ఎంచుకొని ఎవరికి ఏ పాలసీ కావాలా మనము వెళ్ళే ముందే నిర్ణయించుకోవాలి. అరే వీళ్ళకి పిల్లలు ఉన్నారు, అరే వీళ్ళు కొత్తగా పెళ్ళయింది, వీళ్ళకు వైఫ్ అండ్ హస్బెండ్కు సరిపడే ఒక పాలసీ ఇవ్వాలా, ప్రీమియం ఇంత ఉంటుంది అని చక్కగా ఖచ్చితంగా అన్నీ చెప్తూ ఉండాలి. ఒకవేళ మీరు ఒక ఏజెంట్ దగ్గర, ఒక కస్టమర్ దగ్గరికి వెళ్ళారు, అతను చెప్పాడు వద్దండి నాకు ఆల్రెడీ 2 పాలసీలు ఉన్నాయి, CB10లో CB13లో 2 పాలసీస్ ఉన్నాయి, ఆల్రెడీ నేను రన్ చేస్తున్నాను. ఓకే సార్ పర్వాలేదు, మీ ఇష్టం, మీకు 2 ఉండని అన్ని 2 ఉండని, మీకు ఆ పాలసీ బెనిఫిట్స్ ఆ టైంలో వస్తాయి, ఈరోజు చేసుకుంటే మళ్ళీ బెనిఫిట్స్ ఈ రోజులో దీని ప్రకారంగా వస్తుంది. కొత్తగా లాంచ్ చేశారు, మీకు అప్పుడు చేసుకున్నారు, ఇప్పుడు కడుతున్నారు, ఓకే, నా ద్వారా కూడా ఒక చిన్న పాలసీ తీసుకోండి అని మీరు మంచిగా మాటల్లో చెప్తే అతను ఖచ్చితంగా మీ మాటలు విని మరొక పాలసీ చేసుకుంటారు. అదే ఏజెంట్ మిత్రులారా, మనము ఎక్కడ వెళ్ళినా కానీ టైం మేనేజ్మెంట్ ఉండాలి, టైంకు వెళ్ళాలి, ఈ టైంకు రావాలి అంటే ఈ టైంకు పోవాలి. వర్షం పడుతుంది, ట్రాఫిక్లో ఉన్నాను, ఈరోజు పెళ్ళి ఉంది, ఈరోజు మా ఇంట్లో ఫంక్షన్ ఉంది, ఏది ఏమున్నా బయట కస్టమర్కు మనం టైం ఇచ్చామంటే దానికి విలువ ఉండాలి. అదేవిధంగా మనము మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తే ప్రతి ఒక్కరు కూడా పాలసీస్ తీసుకుంటారు. ఎందుకంటే లైఫ్ ఇన్సూరెన్స్ అందరికీ చాలా ముఖ్యం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.